తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మరోసారి సందిగ్ధత నెలకొంది. హైకోర్టు నిర్దేశించిన 3 నెలల గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ ఆ గడువులోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం తేల్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టు తలుపు తట్టనుంది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు ఇవ్వాలని కోరనుంది. ఈ మేరకు ఇప్పటికే బిల్లు ఆమోదించమని, కానీ అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే అన్ని స్థానిక సంస్థల గడువు పూర్తయింది. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేవు. అయినప్పటికీ రిజర్వేషన్ల వివాదం కారణంగా ప్రభుత్వం ముందుకు సాగలేకపోతోంది. పార్టీ పరంగా రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. చివరి క్షణంలో బిల్లును ఆమోదించిన జీవో జారీ కావాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి అవుతుంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికలకు ముడిపెడితే అసలు ఎన్నికలు జరగకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు వాయిదా పడుతున్న కొద్దీ ప్రభుత్వానికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను దాదాపు పూర్తి చేసింది. ఇంతకీ తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకాల్సి ఉంది.